హలో ఆల్. గుంటూరులో మన ఎలైట్ క్లయింట్ వాళ్ళ బాబు అక్షరాభ్యాసం షూట్ ఉంటే యూజువల్ గా 1 అవర్ ముందే షూట్ లొకేషన్ కి రీచ్ అయిపోయాం. షూట్ కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవటంతో ఓరియన్ లో మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని గీకారం దోశ ఆర్డర్ చేశాను. గీకారం ఫ్లేవర్ అదిరిపోయింది. కాకపోతే దోశ ఒక 45 సెకండ్స్ ముందు పెనం మీద నుంచి తీసుంటే బాగుండేది. కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. అంతేగాని దోశ మాత్రం సూపర్ గా ఉంది. ఎవ్రీ టైం మేము షూట్ కి వెళ్లే ముందు మంచి కాఫీ వేసి వెళ్తాము. ఎందుకంటే అది మూడ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అందులోనూ చిన్నపిల్లలతో షూట్ అంటే తెలిసిందే కదా. వాళ్ళతో పాటు మనం కూడా మంచి ప్లేఫుల్ మూడ్ లో ఉంటే తప్ప షూట్ చేయలేము. మన అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఫోటోగ్రాఫర్ ఉండే కష్ట సుఖాల గురించి పూర్తిగా వివరిస్తాను. కాఫీ మేకింగ్ స్టైల్ అండ్ హైజీన్ కూడా చాలా బాగున్నాయి. మేకింగ్ కాదు, కాఫీ కూడా పక్కా చెన్నై స్టైల్లో అద్దరిపోయింది. ఎగ్జాక్ట్ గా టైం కి రీలొకేట్ అయిపోయి షూట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాము. షూట్ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఈ మధ్య అవుట్ సైడ్ లంచ్ ఆర్ డిన్నర్ అంటే బిర్యానీ కామన్ అయిపోయింది. అలా కాకుండా మంచి వెజ్ థాలీ తిందామని ఓ మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వచ్చేసి ఇంకేం ఆలోచించకుండా వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చేసాను. రెస్టారెంట్ కొంచెం క్రౌడెడ్ గా ఉన్న 2 minutes లో సర్వ్ చేసేసారు. నేను చపాతీతో స్టార్ట్ చేశాను. ఇందులోకి కాంబినేషన్ గా క్యాలీఫ్లవర్ కర్రీ ఇచ్చారు. క్యాలీఫ్లవర్ కర్రీ మైల్డ్ స్పైసీగా మంచి నాన్ వెజ్ కర్రీ ఫీల్ ఇచ్చింది. తర్వాత బ్రెడ్ హల్వా ట్రై చేశాను. ఇది కూడా బాగుంది, కానీ నేను మీల్ ఎండ్ లో తినడానికి ఇష్టపడతాను. తర్వాత జీరా రైస్ ట్రై చేశాను. డీసెంట్ గా బాగుంది. ఈ గుంటూరు మిర్చి టమాటాతో చేసిన పచ్చడి తిని పప్పు షూట్ చేయడం మర్చిపోయాను. తోటకూర శనగపప్పు కూర, ఇది కూడా సూపర్ గా ఉంది. ఇంకా రసంలోకి వచ్చేసాను. ఇది కూడా పర్లేదు, డీసెంట్ గా బానే ఉంది. సాంబార్ మాత్రం అదిరిపోయింది ముక్కలతోటి. పాపడ్ కూడా బాగుంది. మజ్జిగ పులుసు కూడా ట్రై చేశాను. ఇది బాగుంది. బేసికల్లీ మన గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి భోజనంలో ఎన్ని వెరైటీస్ ఉన్నా పెరుగు ఉంటేనే మీల్ కంప్లీట్ అవుతుంది. ఈ రెస్టారెంట్ లో పెరుగు మాత్రం అమృతం అనే చెప్పాలి. ఫైనల్లీ బ్రెడ్ హల్వాకి వచ్చాను. మైల్డ్ స్వీట్నెస్ తో బాగుంది. ఫినిషింగ్ టచ్ ఈ బటర్ మిల్క్ అండి. దీన్నైతే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అత్యద్భుతంగా ఉంది. ఫైనల్లీ బిల్ చూసి షాక్ అయిపోయాను. ఎంత తక్కువ ప్రైజింగ్ లో ఉంటుందని అసలు. ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా? నన్ను ఫాలో చేసి లొకేషన్ అని కామెంట్ చేయండి. నేనే మీకు డిఎం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.